చాలామంది కూడా మనకి కామెంట్ సెక్షన్లో బ్రదర్ మా పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయిందో లేదో స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని చాలామంది కూడా రిపీటెడ్గా మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్లు చేస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయిందో లేదో ఈ వీడియోలో ఎలా చెక్ చేసుకోవాలో నేనైతే చెప్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్లో చూడండి, అప్పుడు మాత్రం మీకు వీడియో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు కంప్యూటర్లో కావచ్చు, మీకు మొబైల్లో కావచ్చు, మీరు సెర్చ్ బార్లోకి వచ్చేసి ఈ ఫైలింగ్ అని చెప్పేసి మీరైతే టైప్ చేసి సెర్చ్ చేయండి. మనకు స్టార్టింగ్లోనే ఇక్కడ హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ ఫైలింగ్ సంబంధించి అఫీషియల్ పోర్టల్ మనకైతే ఇలా డిస్ప్లే అవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ 2 పాపప్లు అయితే మనకైతే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఇలా ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు పాన్ కార్డ్ నెంబర్ని మీరైతే ఎంట్రీ అయితే చేయండి. మీకు పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత డౌన్లో మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతారు. ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ మీరైతే ఎంట్రీ అయితే చేయండి. మీకు పాన్ కార్డ్ నెంబర్, మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు డౌన్లో వీ లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీద క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత నా యొక్క పాన్ కార్డ్ నెంబర్ వచ్చింది. ఈజ్ ఆల్రెడీ లింక్ టు గివెన్ ఆధార్ అని చెప్పేసి నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే డిస్ప్లే అయితే అవడం జరిగింది అనమాట. అంటే నా యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డే లింక్ అయితే అయ్యింది. ఒకవేళ మీకు కనుక లింక్ కాకపోతే నాట్ లింక్డ్ అని చెప్పేసి మీకైతే చూపించడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఒకసారి మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీరు హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లింక్ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్లోకి వచ్చి మీరైతే మీకు పాన్ కార్డ్ నెంబర్, మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంట్రీ చేసిన తర్వాత 1000 రూపీస్ లేట్ పెనాల్టీ పే చేసి మీరైతే పాన్ ఆధార్ లింక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు ఇది 2024 సంవత్సరం కాబట్టి మనకు అసెస్మెంట్ ఇయర్ చేంజ్ అయిందండి. ఆ అసెస్మెంట్ ఇయర్ మనం సెలెక్ట్ చేసుకొని పాన్ ఆధార్ లింక్ చేయాలన్నమాట. అంటే 2025, 2026 ఈ యొక్క అసెస్మెంట్ ఇయర్ మనం సెలెక్ట్ చేసుకొని పాన్ ఆధార్ లింక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.